హలో ఇండియన్ ఫుడీ లవర్స్, ఈ రోజు వీడియోలో చికెన్ పకోడీ పేరు వింటుంటేనే నోట్లో నీరు ఊరుతున్నాయి కదా. చేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్. చికెన్ ని మసాలాలు పట్టించి నానబెట్టి ఎర్రగా నూనెలో వేపి తీసి ఇచ్చే చికెన్ పకోడీ ఎప్పుడు సూపర్ హిట్ రెసిపీనే. మసాలాల్లో నానిన చికెన్ నూనెలో వేగుతుంటే వచ్చే పరిమళాన్ని ఆస్వాదించకుండా విధి దాటడం ఎవరి తరం కాదు. చికెన్ పకోడీ ఎవరు చేసినా దాదాపు ఒకే తీరు ఉంటుంది. క్రిస్పీగా ఉండే చికెన్ పకోడీ తయారీ విధానం చూద్దాం. హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి. ముక్కలు మరీ చిన్నవిగా కాకుండా వీడియోలో చూయించిన విధంగా ఉండేటట్లు చూసుకోండి. చికెన్ లో ఉప్పు వేసి శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఆ తర్వాత వాటర్ లేకుండా ముక్కలు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు ఇందులోనికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, అరబద్ద నిమ్మ చెక్కను పిండుకొని ఇందులోకి వేసుకోండి. ఈ ఉప్పు, పసుపు, నిమ్మరసం ముక్కలకు బాగా పట్టించాలి. కనీసం ఈ ముక్కలకు 2 నిమిషాల దాకా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల గరం మసాలా పౌడర్, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మసాలాలన్నిటికీ కూడా ముక్కలు బాగా పట్టేటట్లుగా మిక్స్ చేసుకోండి. ఇందులోనికి కొంచెం కలర్ఫుల్ గా కనిపించడం కోసం రెడ్ ఫుడ్ కలర్ ని చిటికెడంతా వేసుకోవచ్చు. అది పూర్తిగా ఆప్షనల్ అండి. సో చికెన్ మొత్తాన్ని మిక్స్ చేసుకుని పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి పౌడర్ ఇవి వేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా ఫ్లవర్స్ అవసరం లేదు. మీరు ఎక్స్ట్రా యాడ్ చేసే కొద్దీ వాటి టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. వీటిని వేసిన తర్వాత బాగా చికెన్ కి పట్టించండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా ముక్కలకు పట్టించండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోండి. ఈ అంతా కూడా కలిపి పెట్టుకున్న తర్వాత సన్నగా పొడవుగా చీల్చి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి తరుగు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా పుదీనా తరుగు, 4 కరివేపాకు రెబ్బలు, సన్నగా తరుగుకున్న కొత్తిమీర వేసుకోండి. అందులోనికి కొద్దిగా నీరు చల్లుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి తిరిగి కలుపుకోండి. సో చికెన్ మ్యాగ్నేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ చికెన్ ని కనీసం 1 గంట పాటు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. మీరు చికెన్ ని ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. 1 అవర్ తర్వాత బయటికి తీసి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ను తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నట్లు ఇలా చికెన్ ని విడివిడిగా వేసుకోండి. బాగా ఫ్రై చేస్తూ ఈవెన్ గా క్రిస్పీగా అయిన తర్వాత పక్కకు తీసుకోండి. సో ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మీకు పైన క్రిస్పీగా వస్తుంది. చికెన్ బాగా లోపటి వరకు మగ్గుతుంది. సో ఇలా ఈవెన్ గా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకోండి. టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. సో ఇలాగా మీరు ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.